గతించిన ఆదివారం నుంచి ఆదివారం కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి మీ సన్నిధిలో చేరుకొని కొన్ని మాటలు నేర్చుకొని వాటి ద్వారా మా జీవితాలు సరిచేసుకొని వాటి ద్వారా మా ప్రవర్తన కలిగి జీవించే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచే తండ్రి. తండ్రి చెప్పబడుతున్న మాటలు ఎటువంటి తప్పులు దొరికినా సరే వాటిని క్షమించి తండ్రి మీరున్న పరలోక రాజ్యం చేరుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున చిన్న ప్రార్థన మనం అడుగుతున్నా తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా వందనాలండి. ఈ ఆదివారం మంచి సందేశాలు అయితే విన్నామండి. చెప్పిన సందేశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటివరకు విన్నప్పటికీ కూడా కొంత కొత్తదనం అనేది అందించడం జరిగింది. ఫస్ట్లో మనకి సర్వేశ్వర గారు చెప్పారు, యేసుక్రీస్తు బలి అవసరమా? మనం ఎక్కడికి స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి బలి అవసరం అంటారా? ఇప్పుడు పాపం అనేది మనకు అంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ బండి మీద వెళ్తున్నప్పుడు పడిపోయినప్పుడు నాకు ఈ పక్కన బురద అంటుంది నా షర్ట్కి. అది వాసన వచ్చేస్తుంది. బురద అంటే ఏంటి, వాసన వస్తుందా లేదా? నేనేం చేశానంటే డైరెక్ట్గా బండి వేసుకొని ఏలూరు వెళ్ళిపోయి ఒక స్ప్రే కొనుక్కొని ఏంటిది ఈ పక్క కొట్టేసా, బాడీ స్ప్రే. ఈ పక్క కొట్టేసినప్పుడు ది స్మెల్ పోద్దా? ఈ స్మెల్ వస్తుంది, ఈ స్మెల్లే వస్తుంది. అంటే మరి నీతి కార్యాలు అంటే ఏదన్నా ఎవరికైనా పుణ్యకార్యాలు చేస్తే ఆ పాపం పోద్దా? దానికి పాపక్షమాపణ అనేది అవసరం. స్ప్రే కొట్టుకుంటే కొట్టుకో, ఫస్ట్ దీనికి అడిగేసి స్ప్రే చేసుకో, నో ప్రాబ్లం. అందుకే దేవుడు అంటాడు, పరలోకం వెళ్ళిన తర్వాత వీరు ఎవరన్నట్టు చెప్తే ఏం చెప్తాడు, వీరంతా కూడా తమ వస్త్రాలను ఎక్కడ శుద్ధి చేసుకున్నారు, ఎక్కడ ఉతుకున్నారు? ఆ గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు, అంటే ఉతుక్కొని వచ్చారు. అర్థమైందా? మీకు పట్టిందా పాపం ఏదైతే ఉందో దాన్ని ఉతికేసుకోవాలి. అంతేగాని స్ప్రే కొట్టేసుకుంటా పుణ్యకార్యాలు చేస్తా, నీతి కార్యాలు చేస్తా, 10 మందికి భోజనం పెడతా, నా పాపం పోద్దే అంటే కుదరదు. అది కూడా చెయ్యి, స్ప్రే కొట్టుకో, పర్వాలేదు, మంచిదే. కానీ ముందు దాన్ని ఏం చేయాలి? ఉతుక్కోవాలి. ఎక్కడ ఉతుక్కోవాలి? గొర్రె పిల్ల రక్తం, పాపము చేయని పరిశుద్ధమైన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంలో మన పాపాలను ఏం చేయాలి? ఉతుక్కోవాలండి, శుద్ధి చేసుకోవాలి. అందుకే పరలోకం వెళ్ళిన తర్వాత మనందరినీ దేవుడు ఏమంటాడంటే, వీరందరూ కూడా గొర్రె పిల్ల రక్తం తన వస్త్రంలో తెలుపు చేసుకున్నారు. ఏమంటే గొర్రె పిల్ల రక్తంలో బట్టలు తెలుపవద్దా? అంటే ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాష కోసం దాన్ని వినియోగించాడు. అలాగే అన్నయ్య సహోదరుడు కూడా మంచి వాక్యాన్ని వివరించాడు. ఇప్పుడు ధనవంతుడు లాజరు విషయంలో మనం ఎక్కువ ఎవరికి గౌరవిస్తాం? ధనవంతుడికి ఎక్కువ గౌరవిస్తామండి, అవునా కదా? ధనవంతుని చూసి అవును, లాజరు గారు ఆ రకంగా ఆ శరీరం పాడైపోవడం, కుండలో ఉన్నప్పుడు కుక్కలు లాగుతున్నప్పుడు ఎవరైనా గౌరవిస్తారా? మరి దేవుడికి ఎవరు కనిపించారు? ఎవరిని లక్ష్య పెట్టాడు దేవుడు? లాజరు గారినండి. అందుకే సమూయేలు గారిని కూడా నువ్వు ఎత్తును బట్టి, ఆ యొక్క రూపాన్ని బట్టి నువ్వు లక్ష్య పెట్టొద్దు, హృదయాన్ని. అందుకే ఒక వ్యక్తి, ఒక బోధకుడు చెప్పేటప్పుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభు అనే శరీరానికి డాక్టర్ కాదండి, ఈయన కార్డియాలజిస్ట్ అన్నాడు. కార్డియాలజిస్ట్ అంటే హృదయానికి డాక్టర్ అంట. అర్థమైందండి? ఇది ఏ స్పెషలిస్ట్? కార్డియాలజిస్ట్, హృదయానికి స్పెషలిస్ట్ ఈయన. అర్థమైందండి? అయితే మన సర్వేశ్వర గారు తన యొక్క పాఠాన్ని ప్రారంభించేటప్పుడు ఒక విషయం చెప్పారు. రక్షణలోకి వచ్చిన వారికి ఏం కావాలి? శిక్షణ కావాలి. ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తారు, పోలీస్ ట్రైనింగ్. అది దేనికి ఇస్తారు ట్రైనింగ్? శరీర దృఢత్వాన్ని పెంచడానికి. అంటే దేనికి ఇచ్చేది శిక్షణ అనేది? శరీరానికి ఇచ్చే శిక్షణ, అవునా కదా? టీచర్కి ట్రైనింగ్ ఇస్తాం. టీచర్కి ఎందుకు ట్రైనింగ్ ఇస్తారు? ప్రజెంటేషన్ బాగుండాలి, ఎదుటి వ్యక్తి ఇతను చెప్పే విషయాన్ని కరెక్ట్గా అర్థం కావాలి అంటే ప్రజెంటేషన్ అనేది కావాలి, శిక్షణ కావాలి. మరి మనసుకే శిక్షణ కావాలి, అవునా కదా? హృదయ శిక్షణ కావాలి. అందుకే ఆయన మాట్లాడితే ఏం చెప్పాడంటే, నీ హృదయం మీద మచ్చలు ఉన్నాయా అన్నాడు. నీ హృదయం మీద మచ్చలు తీసేయాలంటే ఏం కావాలి? శిక్షణ కావాలి. నీ మచ్చలు ఫస్ట్లో నీ మొదట ఉన్న నీ ప్రవర్తన కంటే తర్వాత ఉన్న ప్రవర్తన ఎలా అయింది? మరీ భయంకరం అయిపోయింది, అవును కదా? ఆ హృదయం మీద ఉన్న మచ్చలన్నీ తీసేయాలంటే నీకు ఏం కావాలంటే శిక్షణ కావాలి, అవును కదండి? చాలా మంది ఉన్నప్పుడు చాలా మంది క్రైస్తవులు కానివ్వండి, వీళ్ళకన్నా హృదయానికి ఒక పెద్ద జబ్బు ఉందండి. ఇది కొంతమందికి వాళ్ళకి 5% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, 3% ఉండొచ్చు, కొంతమంది 100% 100 పైన ఉండొచ్చు. ఆ రోగం ఏంటంటే ఎదుటి వ్యక్తులందరూ కూడా చెడ్డవారు,
ఆయన ఎవరికండి? మంచివాడండి. ఇలా ఈ ఈ రోగం అనేది ఎంతమందికి ఉందంటే చాలా మందికి ఉంది. కొంతమందికి ఎంత ఉండొచ్చు? 5%, 2%, 100%, 105% కూడా ఉండొచ్చండి. దేవుడు ఎలా కోరుకున్నాడంటే, దేవుడు తన సృష్టి క్రమంలో ఏం చేశాడంటే ప్రతిదీ తయారు చేసిన తర్వాత ఆయనకి ఎలా అనిపించింది? ఇది మంచిది అనిపించింది. అవునా కదా? మంచిది అనిపించిన తర్వాత ఏమైంది? అదంతా కూడా ఆదాము హవ్వలను తయారు చేసినప్పుడు కూడా ఏమనిపించింది? ఆయనకి మంచిది అనిపించింది. మంచిది అనిపించిన తర్వాత వాళ్ళు ఎలా అయిపోయారు? పాపంలోకి వచ్చేసారు. మరి పాపంలో ఉన్న మనందరికి ఏం కావాలి? శిక్షణ కావాలి. సో ఈ శిక్షణ ఇచ్చిన తర్వాత దేవుడు మనల్ని పరలోకంలో ఆయన ముందు ఎలా కనబడాలనుకుంటున్నాడు? పరిశుద్ధ, అంటే మంచిదాన్ని ఇచ్చాను కాబట్టి మీకు నాకు రిజల్ట్ ఏది కావాలి? మంచిదే కావాలి. అంటే శిక్షణ కావాలి. ఇప్పుడు మనకి భూమి మీద ఉన్న మనం అందరికి ఏం కావాలి? శిక్షణ కావాలి. ఎందుకు శిక్షణ కావాలి? మంచిదాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు తిరిగి మనం ఏం చేయాలి? మంచిదానికి ఆయనకు అప్పగించాలి. అవునే కదా? సో హృదయం గురించి ఒక మాట దేవుడు రాయించట్టు చూద్దామండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17:9 వచనం. 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏమండి? దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? అందుకే పోయిన వారం మనం ఏం చెప్పుకున్నాం? మనస్సాక్షి ఇచ్చు సాక్ష్యం. ఏమండి? వ్యాధి గలగన్న హృదయం ఏ సాక్ష్యం ఇస్తుందండి? ఏమిస్తుంది చెప్పమంటారా? ఎదుటి వ్యక్తులందరినీ నెగిటివ్ గా చూపిస్తుంది. వ్యాధి ఎలా ఉందంటే వ్యాధి ముదిరిపోయింది అనమాట. ఈ వ్యాధి ఉన్నవాడికి ఎలా కనపడుద్ది? వ్యాధిగ్రస్తులాగానే. చాలా మంది పెద్దలే ఉంటారంటే నీ కళ్ళు పచ్చగా ఉంటే ఎలా కనపడుద్ది? లోకం అంతా పచ్చగానే కనపడుద్ది అంట. ఎందుకంటే నీ హృదయం చెడిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయం భయంకరమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధితో ఉన్న నీ హృదయం నీకేం చెప్పిద్ది? ఏమండి? మనస్సాక్షి ఏమైనా గద్దిస్తుందా? అరే నీ సహోదరుడు చాలా మంచివాడు, మంచిదని కనపడుతుంది అనుకో, దాన్ని చూడ్డవాడు. అంటే నీ కంటిలో ఉన్న దోళములు తీసేస్తే నీ ఎదుట ఉన్న వ్యక్తి యొక్క నలుసు ఎలా కనబడుద్ది? క్లియర్గా కనబడుద్ది. ఓకే, నీ ఎదుటి వ్యక్తి ఉన్న నలుసుని తీసేయి, నో ప్రాబ్లం. తీయాలి, ఖచ్చితంగా నువ్వే తీయాలి. ఫస్ట్ నీ దూలం తీసేయాలి. అంటే నీ హృదయానికి, నీ మనస్సాక్షి నీకు గద్దించాలి అంటే నీ హృదయం ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి. వాక్యం ద్వారా మన హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకొని దాన్ని క్లియర్గా ఉండేటట్లు చేసుకోవాలి. అవునా కదా? అప్పుడే నీ మనస్సాక్షి సరైన గద్దింపేస్తుంది. అవునా కదా? సో నీ హృదయానికి ఏముంది? ఒక రోగం ఉంది, భయంకరమైన రోగం. ఆ రోగం ఏంటి? నేనే మంచోడిని, నేనే నీతిమంతుడిని, కనిపించే ప్రతి ఒక్కడు కూడా చెడ్డోడే. అవునా కదా? సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల వరకు చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది, అది కామకురాలు, దానికి ఏమి తెలియలేదు. బుద్ధిహీనతకి ఏం లేదు. బుద్ధిహీన ఎవరిలో ఉంటది? ముందు చదువుకున్నాం మనం ఇర్మియా గ్రంథంలో. హృదయము బహు వ్యాధి గలది. ఈ వ్యాధికి ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బుద్ధిహీనత. బుద్ధి ఉంటుందండి వాడికి ఏమన్నా? కొంతమందిని చూసి మనం ఏమంటాం? బుద్ధి జ్ఞానం ఉందని నీకు అంటాం. అవునా కదా? బుద్ధి జ్ఞానం ఎవడ ఉండదు? హృదయంలో రోగం ఉన్నవాడికి ఏముండదు? బుద్ధి జ్ఞానం ఉండదు. అవునా కదా? బుద్ధిహీనత చదవండి. అది కాముకురాలు, దానికి ఏం తెలీదు. అది తన ఇంటి వాకిట కూర్చును. నువ్వు ఇంటి వాకిట ఎందుకు కూర్చోవాలి? బుద్ధిహీనత. బుద్ధి లేనివాడు ఎక్కడ కూర్చున్నాడు? ఇంటి వాకిట. ఇంట్లో కాదండి, ఇంటి వాకిట కూర్చొని ఏం చేస్తున్నాడు? చదవండి. ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చున్నాను. ఇది ఎక్కడ కూర్చున్నదండి? ఊరి రాజవీధులలో. ఇప్పుడు రాజవీధులు అంటే మనకు ఇప్పుడు రాజుగారు ఉన్నప్పుడు రాజవీధులు ఉండేవి. ఇప్పుడు మనకి ఏ వీధులు ఉన్నాయి? స్ట్రీట్. ఏ స్ట్రీట్ ఉంది? పలానా స్ట్రీట్, మంగూరు స్ట్రీట్, గోకనేపల్లి స్ట్రీట్. అవునా కదా? లక్ష్మీపురం స్ట్రీట్. సో ఇలాంటి స్ట్రీట్లు మీద పక్కన కూర్చుంటారంట. రాజ వీధులలో కూర్చుంటారండి. ఏం కూర్చొని ఏం చేస్తారు చూడండి కదా. ఆ దారి పోవారిని చూసి, ఆ దారి పక్కన ఎంత ఉంటారు? వెళ్ళేవాళ్ళందరూ ఎవరో చూడండి. తన త్రోవను
చక్కగా వెళ్తున్నారండి, చక్కగా నీట్గా వెళ్తున్నారు. వాళ్ళు ఏమంటలా, చక్కగా వెళ్తున్నారు. చక్కగా వెళ్తుందంటే మంచి బట్టలు వేసుకుని వెళ్తున్నారని కాదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు. చక్కగా వెళ్ళు వారిని చూసి జ్ఞానము లేనివాడ. చక్కగా వెళ్ళాను నేనేమంటున్నాడు, చక్కగా వెళ్తున్నారు, శుభ్రంగానే వెళ్తున్నారు. వాళ్ళని ఇక్కడికి బుద్ధి లేనివాడు ఏమంటున్నాడంటే, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని అంటున్నాడు. జ్ఞానం ఈడికి లేదు, ఖాళీ కూర్చున్నాడు. అవును కదా. ఈడు ఎలా కనపడుతున్నాడు, ఎదుటి వాళ్ళని చక్కగా నడుచుకునే పోయిన అందరికి ఏమన్నా జ్ఞానం లేని వాళ్ళకి కనపడుతున్నాడు. చక్కగా నడుచుకునేవాడు ఎలా కనపడుతున్నాడు, వీడికి జ్ఞానం లేనివాడు కనపడుతున్నాడు. తర్వాత అది తెలివి లేని ఒకడు చూచి దొంగిలించిన నీళ్లు తీపంటండి. మామూలు నీళ్ళు తాగొచ్చుగా, ఆడు బాగానే చక్కగా తన మార్గంలో నడుచుకున్నాడు. అంటే అర్థం ఏంటి, బాగానే ఉన్నాడు, తను తిన్నాడు, తను తాగుతున్నాడు, తనకు బాగానే ఉన్నాడు, తన దారిలో వెళ్ళిపోతున్నాడు. దాన్ని పిలిచి ఈయన దొంగిలించిన నీళ్ళు ఎలా ఉంటాయి అంట, టేస్ట్ ఎక్కువ అంట. దొంగిలిస్తే తాగితేనే బాగా తీయగా ఉంటాయని చెప్తున్నాడు. తర్వాత చాటుగా తిన్న భోజనం ఎలా ఉంటుందంట, రుచి అని చెప్తున్నాడు. ఈ బుద్ధి లేనాడు, బుద్ధి చక్కగా నడుచుకుని. ఎందుకంటే వీడికి బుద్ధి లేదు, ఎదుటోడు కూడా బుద్ధి లేదు అనుకుంటున్నాడు. అంటే ఎదుటోడు యొక్క ఆలోచన ఎలా కనబడుతుంది అంటే, నేనే మంచివాడిని, నాకు చాలా బుద్ధి ఉంది అని చక్కగా రోడ్లు అమ్మడిపోయి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, అరే దొంగతనం చేసి నీళ్ళు తాగరా, ఎలాగున్నాయి, తీగా ఉంటాయి అంటున్నాడు. అరే దాచుకుని లోపల ఎక్కడో పక్కెళ్ళి ఎవడ కనపడుకొని తిని అంటే దొంగతనం చేసింది తింటే ఎలా ఉంటుంది అన్న. చాలా మంది పెద్దలు ఏమంటారు, దొంగతనం చేసి ఉండిన కూర అంట టేస్ట్గా ఉంటుందంట. అలాగే చాటుగా తిన్న భోజనం ఎలా ఉంటుంది అంటున్నాడు, టేస్ట్గా ఉంటుందండి. ఈ బుద్ధి లేనాడు. అంటే ఎదుటి వ్యక్తులందరూ ఎలా కనబడుతున్నారంటే తనకి బుద్ధి లేని, చక్కగా తన మార్గంలో నడిచిపోయే వాళ్ళందరూ కూడా ఇతనికి ఎలా కనబడుతారంటే బుద్ధి లేనివాడు. ఏం తెలియదండి వీళ్ళకి, అంటే తెలివి లేడు అనుకుంటున్నాడు వీళ్ళకి. తర్వాత చదవండి. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కోపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రకు తెలియదు. అలా చేసి బుద్ధిహీనంగా ప్రవర్తించే ప్రతి వాడు ఎక్కడికి వెళ్తాడు, పాతాళానికి వెళ్తాడండి. వాళ్ళకి తెలియదు, బుద్ధి లేదు వాళ్ళకి. ఎదుటి మనుషులంతా కూడా చక్కగా మార్గంలో తన మార్గంలో నడుచుకున్న వాళ్ళందరూ కూడా తనకి ఎలా కనబడుతున్నారంటే, బుద్ధి లేని వాడికి బుద్ధి లేని వాళ్ళ కనబడుతున్నారు. ఏమండి ఈ పనేది చూసుకోవచ్చుగా. చక్కగా వెళ్ళే మార్గంలో వాళ్ళకి ఎలా కనబడుతున్నారంటే, వీడికి ఏం తెలియదు, పిచ్చోడు అన్నట్టు చూస్తున్నారు. అవునా కదా. సో ఇలాంటి వాళ్ళందరి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. సో మీ అందరికీ కూడా చాలా మందికి రోగం ఉంది, మీ హృదయంలో చాలా మందికి రోగం ఉందని చెబుతూ ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఎదుటి వాళ్ళందరూ కూడా మీకు ఎలా కనబడుతున్నారు, చెడ్డగానే, బుద్ధి లేని వాళ్ళగా చెడ్డ వాళ్ళగా కనబడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. మనందరికీ తెలిసింది లోకాసు వార్త 18:9. లోకాసు వార్త తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ ఉపమానం? మేమే నీతిమంతులు అండి, పరలోకం మేము తప్ప ఇంకెవడు వెళ్తాడు? అవునే కదా. మేమే నీతిమంతులు, భూమి మీద మేము తప్ప ఇంకెవడు పరలోకం వెళ్ళడు. మేమే నీతిమంతులం. ఇంకా ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా నీతిమంతులు లేరు అని మీరు ఎవరన్నా అనుకుంటున్నారా? వాళ్ళందరికీ ఈ ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏం చెప్తున్నాడు? మీరు ఈ రోగం ఉందా, అయితే మీకోసం ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నా అన్నాడు. తామే మేమే నీతిమంతులం, ఎదుటివాడు ఎవడు కూడా నీతిమంతులు కాదు అనుకునే వాళ్ళకి ఒక ఉపమానం చెప్తున్నాడు. కంటిన్యూ చేయండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారంట. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. మనకంతా తెలిసింది. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలె ఈ సుంకరి వీళ్ళందరూ ఎలా కనబడుతున్నారంటే, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ ఎలా కనబడుతున్నారంటే వీళ్ళకి చోరులుగా, అన్యాయస్తులుగా, వ్యభిచారులు కనబడుతుంది. ఈయన ఒకడు ఎలా ఉన్నాడు? నీతిమంతుడు కనబడుతుంది. అంటే ఈయన సహోదరులు ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? అంటే ద్వేషిస్తే ఇతను ఎవరు? నరహంతకుడు అండి. ఇతనికి తెలియని విషయం ఏంటంటే
ఇతను ఒక నరహంతకుడు. ఎందుకంటే తన పొరుగు వారిని సహోదరుని ఎదురు కనిపించిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. దోషం అంటే నచ్చట్లేదు దీనికి, ద్వేషించే వాళ్ళందరూ ఏమవుతారు? నరహంతకులు అవుతారు. ఈ పరిచయుడికి ఎలా కనపడుతున్నారు? చోరులుగా, నీతిమంతులుగా. వీళ్ళందరూ కూడా నేను ఒక్కడే నీతిమంతుడిని. పక్కన కనిపిస్తున్నాడు ఇతను ఎవరు? పక్కన కనిపించే వ్యక్తి ఎవరు? శంకర్ కూడా ఎలా కనపడుతున్నాడు? పాపిగానే. అసలు నేను ఒక్కడే నీతిమంతుడిని అండి, ఇతనిలాగా నేను లేనని చెప్తున్నాడు. అవును కదా? ఈయనకి హృదయానికి ఏం పట్టింది? రోగం పట్టింది, హృదయ రోగం. ఇది మన దగ్గర ఉన్నారు కదా కార్డియాలజిస్ట్, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారండి. ఒకసారి యోధా పత్రిక సరిపోద్దండి. యోధా పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 1 ఉంటది, 4వ వచనం ఒకసారి చూద్దాం. ఏలయనగా కొందరు ఆలస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులు. తర్వాత దాన్ని అక్కడ ఆపేసి 16వ వచనం చూడండి. వారు తమ దురాశల చెప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు అన్న దగ్గర ఏముంది? పుట్టినట్టు ముఖస్థుతి చేస్తారంట. కొనియాడుచు ఏం చేస్తారు? ముఖస్థుతి చేయడం అంటే మన ముందున్నారనుకోండి, సర్వేశ్వర గారు మామూలుగా కాదు, ఆయన ఎంత గొప్పవాడు అంటాడు. ముఖస్థుతి చేయడం అంట. పక్కిళ్ళు ఏమంటారు వాళ్ళ గురించి? ఈయన గురించి ఈయన ఎంత బుద్ధిహీనో తెలుసా, ఆయన చిన్నప్పటి నుంచి ఎలాంటి పనులు చేశాడు తెలుసా, ఆ పలానా టైంలో ఏం చేశాడు తెలుసా అంటే వాళ్ళు ఏం చేస్తారు? ముఖం దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్తారు? ముఖస్థుతి. చాలా గొప్ప వాళ్ళుగా వర్ణిస్తారు. వాళ్ళు లేనప్పుడు ఎలా చూస్తారు? ఈయన పెద్ద బుద్ధిహీనుడు అండి, పలానప్పుడు అది చేసిన అంటాడు. అవునా కదా? తర్వాత అంటే భక్తిహీనులు ఎలా ఉంటారో చెప్తున్నారు ఇక్కడ. 4వ వచనంలో ఏం చదివా? ఆలస్యంగా చొరబడిన భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ఎలా ఉన్నారు? 16వ వచనంలో దురాశల చెప్పున నడుచుచు కొనియాడుచు చనుగుతారంటండి. చనుగుతూ తమ గతిని గురించి నిందించిన వారై ఉన్నారు. వారు డంబమైన మాటలు పలుకుచు. తన గతిని గూర్చి నిందించువారంట. తమ గతిని గూర్చి నిందించిన వారు. ఇప్పుడు గతిని గూర్చి నిందించడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఓకే, రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నా, ఏదో రాయి తగిలి పడిపోతే ఏమనుకోవాలి మనం? అయ్యో నేను చూడకుండా పడిపోయాను అనుకోవాలి. అవునా కదా? నాకు ఈరోజు ఏంటి ఎవడ మొహం చూసాను అర్థమైందండి. నేను ఎవడ మొహం చూసాను ఈరోజు? ఎవడెదిరిచి అసలు ఈ రాయి వేసినాడు ఎవడో? అసలు ఎవడేసింటాడు? బుద్ధిహీనుడు. ఎవడో వేసాడు బుద్ధిహీనుడు. ఇటు బుద్ధి జ్ఞానం లేక రోడ్డు మీద రాయేసాడు అంటాడు. అవునా కదా? తన గతిని గురించి ఎవరు నిందిస్తానండి? ఏమండి నేను పడిపోయానండి, ఏదో పడిపోయాను, పాపం నాకు దెబ్బ తగిలింది, మరి ఏదో చేద్దాం, ట్రీట్మెంట్ తీసుకుందాం, ఈసారి జాగ్రత్తగా నడుద్దాం అనుకోవాలి. అవును కదా? నా హృదయం సరిగ్గా వర్క్ చేస్తే, హృదయ వ్యాధి లేకపోతే కనుక నేనేమనుకోవాలి? నేను చూసుకోలేదు, ఈసారి సరిగ్గా చూసుకుందాం, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఈసారి జాగ్రత్తగా వెళ్ళాను. అసలు ఇది స్పీడ్ బ్రేకర్ ఎవడో వేసింది ఇక్కడ? ఎవడేమన్నాడు అంటే తన గతిని దప్పుకొని పడిపోతాం. ఇప్పుడు స్టాండ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం అండి. కానీ చూసి చెప్పాలి కదా, వీడు అసలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవడది? మనదే. అవునా కదా? తమ గతిని గూర్చి నిందించుతున్నారంటండి. పొద్దున్న తిట్టింది, ఈ రోజు నాకు దెబ్బ తగిలింది. అవునా కదా? పొద్దున్న నేను వెళ్ళేటప్పుడు వాడు ఎదురొచ్చాడు, పొద్దున వాడు తిట్టిన వాడు ముఖం చూసాను, ఈ రోజు ఏం జరిగింది? అయిపోయింది. అంటే తమ గతిని గురించి ఏం చేస్తున్నారు? నిందించుచున్నారండి. డంబమైన మాటలు పలుకుతూ. డంబమైన మాటలు పలకడం అంటే నేనే గొప్ప, నేనంతా, నేనెంత అంటాం కదా, వాటిని ఏమంటే డంబముగా. ఎవరిల్లు? భక్తిహీనులు. భక్తిహీనుల హృదయం ఎలా ఉంటుంది? ఘోరమైన వ్యాధి కలిగిద్ది. తమ సహోదరుని ప్రేమించలేరు. అర్థమైందండి? ఇలాంటి వ్యాధి ఉన్న వాడికి తన హృదయం క్లియర్గా, తన హృదయం చెప్పేటువంటి
గద్దింపు అర్థం కాదు, అసలు గద్దింపే ఉండదు. ఏమండి నేనే గొప్ప, పక్కన వాళ్ళందరూ కూడా అనీతిమంతులు అనుకున్న వాడికి ఏమైనా పడద్దు. ఏమండి నా సహోదరుడు ఏదో చెప్తున్నాడండి ఈరోజు, అలా కదా, సహోదరుడు వచ్చాడు, కొత్త సహోదరుడు ఏదో చెప్తున్నాడు, విషయం చెప్తున్నాడు, నేను వింటున్నప్పుడు ఆయన చెప్పేది నాకు అర్థం కావట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది, నేను గొప్ప అనుకుంటున్నప్పుడు అర్థమైద్దా? అవునే కదా. ఆయన మంచి మంచి వాక్యాలు ఈరోజు చూపించాడు మనకి, రోజు వింటున్నా కానీ మంచి వాక్యాలు. ఆయన పై లక్ష్యాన్ని, పైన కనిపించేటువంటి శరీరాన్ని ఆయన ఏం చేయడు, లక్ష్య పెట్టినప్పుడు ఆ వాక్యం మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన నేను చూసినప్పుడు ఈయన ఏదో చెప్తున్నాలే, నాకన్నా ఎక్కువ చెప్తాడా అనుకున్నాను అనుకోండి, అతను చెప్పింది నాకు అర్థమైద్దా? అసలు నా హృదయంలోకి వెళ్తా, ఇక్కడ దాకా ఈ చెవుల నుంచి ఇటు పైన వెళ్ళిపోద్ది, హృదయంలోకి వెళ్తా అనమాట. అంటే నాకు ఏ వ్యాధి ఉంది ఇక్కడ, ఘోరమైన హృదయ వ్యాధి ఉంది అందండి. అందుకే ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాను. ఓకే, తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 4-6 వచనం. 4వ వచనం చూడండి ఒకసారి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిందని వచ్చారు. ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరిని తీసుకొని? ఒక స్త్రీని తీసుకొని, వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారితో. బోధకుడా, ఈమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడిందని చెప్పారండి. తర్వాత 6వ వచనం చూడండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన శోధించుచు ఇలాగ అడిగి. ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఏమన్నా సమాజాన్ని బాగు చేద్దామని కదండి. అర్థమైందండి? ఎవరి మీద నేరం మోపాలని? యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరము మోపవాలని ఆయన శోధిస్తున్నారు, ఇంకా శోధిస్తానే ఉన్నారు. అవునా? ఇంకా ఒక మాట చదివి, సనుగుచూ ఉన్నారు. ఏమంటే వర్షం ఒకసారి వచ్చి పోతే బాగానే ఉంటుందండి, కంటిన్యూస్గా జల్లి పడతానే ఉంటే ఎలా ఉంటుంది? అవునా కదా. అలాగే వీళ్ళు కూడా శోధిస్తానే ఉన్నారు. ఎవరి మీద నేరం మోపాలని? ఏమండి నేరస్తులు కదా వీళ్ళు, అవునా కదా. ఈయన్ని ఎక్కడ నేరం దొరికిద్దా, యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఎక్కడ నేరం దొరికిద్దా అని ఆయన వెతుకుతున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని. వీళ్ళకేముంది? హృదయ రోగం ఉంది, బహుఘోరమైన వ్యాధి ఉంది. అప్పుడు పోయిన వారం ఇదే విషయం గురించి మనం మాట్లాడాం, అవునా కదా. వీళ్ళకి వ్యాధి ఉన్న సంగతి ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. ఈయనకి ఏ వ్యాధి ఉంది? ఎదుటోడిని తప్పు పట్టాలి, యేసుక్రీస్తుని తప్పు పట్టాలి. అంటే వీళ్ళకి ఏముంది? శాస్త్రుల పరిశీలన ద్వారా చాలా వరకు ఏ రోగం ఉందో తెలుసా? ఈ రోగమే ఉంది. వాళ్ళకి శాస్త్రాలు తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి తెలీదు, అవునా కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన మీద నేరం మోపాలని ఏం చేస్తున్నారు? శోధిస్తూనే ఉన్నారు. వీళ్ళకి హృదయంలో హృదయ రోగం ఉందని తెలుసు. తెలిసిన తర్వాత అప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నారు? మీలో ఎవడైనాను పాపము చేయని ఎడల ఆ స్త్రీ మీద మొదటి రాయి వేయండి అన్నాడు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అర్థమైందండి? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీలో ఎవడైనా పాపం చేయకపోతే మొదట ఆమె మీద రాయి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం అన్నప్పుడు వారు ఆ మాట విని ఏం చేశారు? హృదయమందు మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు. ఈయన ఎక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాడు? హృదయానికి ఇచ్చారండి. అర్థమైందండి? వీళ్ళకి ఏ రోగం ఉందండి? ఎదుటోడు కూడా ఎప్పుడు కూడా వీడి మీద ఏ రోగం మోపాలి, ఏ తప్పు మోపాలి, ఏ తప్పు ఉంది వీడి దగ్గర అని చూసేవాళ్ళండి వీళ్ళందరూ కూడా. అలా చూసే వ్యక్తులకి ఈయన ఏమన్నాడంటే, మీకు ఏదైతే ఉందో, మీ తప్పులు ఏదైతే ఉందో ఒకసారి చూసుకోమన్నాడు. అర్థమైందండి? తర్వాత లోకసువార్త 10వ అధ్యాయం, లోకసువార్త 10వ అధ్యాయం 25-26 వచనాలు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. ఎలా అడిగాడని? ఆయన శోధించడానికి కోసం అడిగాడు. ఈయన ధర్మశాస్త్రోపదేశకుడే కదా, అవునా కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏం చేస్తున్నాడు? ఈయన నేరము ఎలా మోపాలని అడుగుతున్నాడు ఇక్కడ.
మరి ఈయనకి ఏ రోగం ఉండొచ్చు? అవునా కదా? తర్వాత 26వ వచనం కూడా చదివిస్తారా? అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది? నువ్వేం చదువుచున్నావు? అతను అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ హృదయం మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపాలని ఇవన్నీ నీకు తెలుసు కదా అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, ఇవన్నీ తెలుసు కదా, అవును కదా? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అన్ని చదువుకున్నావు కదా. ఇప్పుడు చాలామంది మన దగ్గరకు వచ్చి, కొంతమంది మన గురించి తెలుసు, క్రైస్తవులు వచ్చి మనకు కావాలని అడుగుతూ ఉంటారు. విన్నారు ఎప్పుడన్నా? తప్పు పట్టాలని. ఏమంటే మేము ఇక్కడ ఫలానా అంటూ ఉంటాము, ఫలానా ఇలాగ చేస్తాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం వాడుతూ ఉంటాం, మనం ఈ పరిస్థితి ఏంటో అంటాం. అప్పుడు మనం ఏమనాలి? నీ దగ్గర బైబుల్ లేదా? అవునా కదా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ధర్మశాస్త్రం ఒకప్పుడు ధర్మశాస్త్రం ఒకప్పుడు ఇతను అడిగేది ఎవరు? ఒకప్పుడు ధర్మశాస్త్రం ఒక ఉపదేశకుడే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమడుతున్నాడు? శోధించాలని, ఈయన దగ్గర ఏదైనా తప్పు పట్టాలని, ఆయనలో ఉన్న ఏదైనా తప్పు చూపిద్దామని, సమాజానికి ఈయనలోంచి ఒక తప్పు చూపించాలని చెప్పేసి ఆయన శోధిస్తున్నాడు. శోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నువ్వు ధర్మశాస్త్రం ఉపదేశించాడు కదా, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అవునా కదా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది చేస్తామని అడుగుతున్నాడు. మరి బైబుల్ చదివే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏమంటారు? అడుగుతారా? ఎందుకు అడుగుతారు? వీళ్ళు ఏ తప్పు చెప్తారా, ఎక్కడ పట్టుకుందామని అడుగుతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏముందో మనకు అర్థమైపోద్ది. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఇది విషయం అర్థమైంది. ఈ ధర్మోపదేశకుడైనా సరే, ధర్మశాస్త్రోపదేశకుడైనా సరే, ఇతను ఏం చేస్తున్నాడంటే శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు? ఈయన హృదయంలో ఏమనుకున్నాడంటే ఈయన ఎలాగైనా తప్పు పట్టాలి, ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి? తప్పు పట్టాలన్న ఆలోచనతోనే ఉన్నాడండి. తర్వాత లోకసువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినను గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయం చూసిరి గాని తర్వాత వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన ఎద్దుకు పంపిడు. ఎవరంటే వీళ్ళు? యేసుక్రీస్తు మాటలు ఎక్కడ తప్పు దొరికిద్దా, ఆయన ఎక్కడ తప్పు పడదామని తిరుగుతున్నారు. వీళ్ళెవరు? తామే నీతిమంతులు అనుకున్న వాళ్ళు. ఎవరండి వీళ్ళు? తామే నీతిమంతులు అనుకుంటారంట. తామే నీతిమంతులు అనుకుని యేసుక్రీస్తు ఎక్కడ తప్పు చెప్తారా పట్టుకుందామా అని తిరుగుతున్నారండి. అంటే తమలో నీతిమంతులు, మేమే నీతిమంతులు అనుకునే వాళ్ళు ఎలా తిరుగుతారు? ఎదుటివారు ఎక్కడ చెప్తారా, ఏ తప్పు చెప్తారా అని తిరుగుతూ ఉంటారండి ఈ రోగం ఉన్నవాళ్ళు. అర్థమైన తర్వాత చదవండి. వారు వచ్చి బోధకుడా ఇలా మాట్లాడుతున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డంబముగా మాట్లాడటం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి డంబముగా మాట్లాడేదానికి ఎగ్జాంపుల్ బాగా అర్థమైంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన మీద ఎందుకు వచ్చారు వీళ్ళు? నేరం మోపాలని, తప్పు మోపాలని వచ్చారు వీళ్ళు. అసలు వీళ్ళు ఎవరు? తామే నీతిమంతులు అనుకునేవాళ్ళు. వాళ్ళ హృదయంలో ఏమనుకున్నారు? వీళ్ళు మేమే నీతిమంతులు అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారు? యేసుక్రీస్తు మీద ఏమనుకున్నారంటే ఎక్కడ తప్పు దొరికిద్దా అని ఆయనతో మాట్లాడడానికి వచ్చి ఆయనతో ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నారంటే నీవు న్యాయముగా మాట్లాడుతున్నావు, నీతిగా మాట్లాడుతున్నావు, నీతిగా నడుచుకుంటున్నావు అని. నువ్వు ఎవరి యందును మామాటం లేదు. నువ్వేం మాట్లాడేటప్పుడు నీకేం మాటమే లేదు, నువ్వు చాలా నీతిగా చెప్తున్నావు అన్నాడు. సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. నువ్వు సత్యంగానే నడుస్తున్నావు మాకు తెలుసు అని ఏం చేస్తున్నాడు? మోకస్తుతి. అర్థమైందండి? యేసుక్రీస్తు మనసులో ఒకటి ఉంది. ఏముంది? మేమే నీతిమంతులం, యేసుక్రీస్తు ఎక్కడ తప్పు మాట్లాడతారో అని పట్టుకుందాం. అవును, లోనుంది. కానీ ముఖస్థుతి ఏం చేస్తున్నారు? నువ్వే నీతిమంతుడు, నువ్వే నీతిని జరిగించేవాడు, మొహమాటం లేకుండా మాట్లాడుతున్నావు అందరూ జనం ముందు అంటున్నాడు. తర్వాత చదవండి.
మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా ఆయన అడిగిరి. ఆయన వారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆయన కుయుక్తిని ఎరిగి ఆయన ఏమి ఎరిగాడండి? వారి కుయుక్తి ఎక్కడ ఉంది? హృదయంలో ఉంది. ఇప్పుడు శిక్షణ దేనికి కావాలి? హృదయానికి కావాలి. అర్థమైందండి? ఆదమ్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు శిక్షణ. ఆదమ్ గారి నుంచి మళ్ళీ మనం పరలోకం వెళ్ళేదాకా, అంటే మనం చనిపోయే వరకు, యేసుక్రీస్తు రెండో రాకడ జరిగేటప్పుడు కూడా ఏముంటుంది? శిక్షణ ఉంటుంది. ఏ శిక్షణ? పోలీస్ శిక్షణ, టీచర్ శిక్షణ, హృదయ శిక్షణ. ఇక్కడ మనకేం చెప్పడం? హృదయ శిక్షణ జరిగించబడును అని ఇక్కడ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? హృదయ శిక్షణ. ఎందుకంటే మీ హృదయము బహు వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలదండి. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు వారి హృదయాన్ని చూస్తున్నారు. ఇక్కడ వారి కుయుక్తిని ఎరిగి ఎలా ఉన్నారంటే, ఇలా ఉన్న రోగం ఏంటంటే వాళ్ళే నీతిమంతులు, మేమే నీతిమంతులు, మేమే పరలోకం వెళ్తాం. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ తప్పు పట్టాలి? అదే కదండి వీళ్ళ పని. పరిసయ్యులు సర్దుకెళ్ళ పని ఏంటి? ఎక్కడ వీళ్ళని తప్పు పడతామా అని తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్నారండి. ఈ వ్యాధి ఎంత ఉందంటే చెప్పాం ఫస్ట్లో, ఎంత ఉంది? కొంతమందిలో 1%, 2%, 0% అసలు లేదు. ఉంటుంది ఎక్కడైనా భక్తులకి. అవునా కదా? ఓకే. సో యేసుక్రీస్తు ప్రభు తన యొక్క కుయుక్తిని ఎరిగాడండి. ఎరిగి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అర్థమైందండి? మరి ఎదుటి వ్యక్తి ఇలాగ మన హృదయం ఉన్నప్పుడు, మన హృదయంలో ఈ ఆలోచన ఉండకూడదు. ఏ ఆలోచన? నేనే నీతిమంతుడి, చాలా ఎదుటివాడు తక్కువవాడు, వాడికి ఏం తెలియదు, బుద్ధిహీనుడు, లేకపోతే నాకే బాగా జ్ఞానం తెలుసు, నాకే బైబిల్ బాగా తెలుసు, ఎదుటివాడికి ఏం తెలియదు అనుకునేవాడు ఏమవుతాడు? బుద్ధిహీనుడు. వాడి హృదయం ఎలా ఉంది? ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. ఆ ట్రీట్మెంట్ ఇక్కడ జరిగింది. ఓకే. మనం ఇప్పుడు లోకసువార్త చదివాం కదా, ధర్మశాస్త్ర ఉపయుక్తుడు. తర్వాత జకర్యా గ్రంథం ఒకసారి చూద్దాం. ఈ లక్షణం ఎక్కడ కనపడుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు ఏ లక్షణం గురించి మాట్లాడాం? ఎదుటి వారి యొక్క తప్పులు ఎలా కనపడుతుంది ఆయనకి? అంటే మేము తప్పు చేయలేదండి, ఎదుటివాడే తప్పు చేశాడు. అంటే ఈ లక్షణం ఎవరి హృదయంలో ఉంది? చాలా మంది పరిసయ్యులు సద్దుకేయుల హృదయంలో ఉంది. మేమే నీతిమంతులు, ఎదుటివారు నీతిమంతులు కారనే ఆలోచన ఉంది. సో ఇలాంటి లక్షణం ఎక్కడ కనపడుతుందో ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతను కనబడిచెను. ఇక్కడ సాతాను ఎలా కనపడుతుందండి? ఫిర్యాదులు చేస్తా ఉండండి. ఏం సాతానికి ఏం ఫిర్యాదులు లేవా? ఏమన్నా సాతాను మంచిదేనా? మంచిది కాదు. ఇలాంటి మంచిది కాని వ్యక్తి, ఈ అపవాది ఫిర్యాదులు చేస్తుందంటే ఎవరి మీద? మంచోళ్ళ మీద. అవునా కదా? మరి ఈ లక్షణాన్ని ఎక్కడ చూసాం మనం? పరిసయ్యులు సద్దుకేయులు, సో శాస్త్రోపదేశకులు, వీళ్ళందరి దగ్గర ఏ లక్షణం కనపడింది? ఇదే లక్షణం అండి. మంచోళ్ళ మీద ఫిర్యాదు చేయడం అంటే సాతాను. నేనే మంచోడిని అనుకుంటున్నాను సాతాను అంటే. ఈ లక్షణం ఉన్న వాళ్ళందరూ మనకి ఎలా కనపడాలి? సాతాన్లా కనపడాలి. అవునా కదా? సంఘంలో ఇలాంటి లక్షణం ఉండకూడదు. మన సహోదరుడు మనకన్నా తెలివిలేనోడు, తక్కువైనోడు, అర్థమైందా? సో వాడికి ఏం జ్ఞానం లేదు, మనమే మంచోళ్ళం, మనకి జ్ఞానం తెలుసు. సో ఇలాంటి ఆలోచన అనేది ఉండకూడదు. ప్రకటన గ్రంథం 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమును ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట తన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎప్పుడంటే రేత్రి పగలని లేదు, నైట్ టైం లేదు. ఏం చేస్తున్నా అంటే తన సహోదరుల మీద నేరాలు మోపుతానే ఉంటాడు. ఇటు పని అదే, సహోదరుల మీద
నేరం మోపటం. వీడికి ఏ వ్యాధి ఉంది? ఆ వ్యాధిని ఆదం దగ్గర నుంచి మనం చనిపోయేంత వరకు అంటిస్తానే ఉందండి. ఇది కూడా ఏ వ్యాధి? అంటువ్యాధి అనుకోవచ్చా లేదా? అంటువ్యాధి కదా, అంటిస్తానే వచ్చాడు. వీడి పని ఏంటండి? రాత్రి పగలు తన సహోదరుల మీద ఏం చేస్తున్నాడు? నేరం మోపుతానే ఉన్నాడు. కానీ సుంకర్ ఏం చేశాడు? తన తప్పుని నేను పాపం చేశాను, అవునా కదా? పౌలు గారు ఏమన్నారు? పాపి అని ఒక ఎవరికైనా పేరు పెట్టాలనుకుంటే నాకే పెట్టాలన్నాడు. అంటే వీడికి ఏ వ్యాధి లేదు? హృదయ వ్యాధి లేదండి. ఏమండి ఎక్కడైనా చెప్పాడండి పలానాడు నేను పలానప్పుడు ఇలాగా పలానా పాపం చేశాడు, నాకన్నా ఎక్కువ హత్యలు చేశాడు, ఎక్కువ మందిని చంపేశాడు అని చెప్పాడా? ఎవడన్నా పాపం నేను పేరు పెట్టాలనుకుంటే నేనే ఫస్ట్, నాకు పెట్టండి ఫస్ట్, నేనే ప్రధాన పాపిని ఫస్ట్. అర్థమైందండి? మీ దేశానికి ప్రధాని ఏంటి ఎవరంటే? మీ దేశానికి ప్రధాని ఎవరు? మన దేశానికి నరేంద్ర మోదీ. అలాగే ప్రపంచాన్ని మొత్తం నేనే పాపిని నన్ను చూపించిన అంటే తన హృదయాన్ని సరి చేసుకున్నట్టు అనిపించట్లా, అవునా కదా? అపవాది మాత్రం ఏం చేస్తున్నాడు? తన సహోదరుల మీద ప్రయత్ని పగలు ఏం చేస్తున్నాడు? తన సహోదరుల మీద నేరం మోపేవాడు అపవాది. ఇలాంటి లక్షణం ఎక్కడ కనబడింది అనుకోండి, మీరు ఏమనుకోద్ది? ఏమనుకోవాలి? అపవాది. అర్థమైందండి? తర్వాత రోమా. ఇలా ఉన్న వ్యక్తులు మనం ఏం చేయకూడదు? ఒకసారి రోమా పత్రిక 14-13 వచ్చినప్పుడు, కాగా మనం ఇక మీద ఏం చేయాలో చెప్తాడు. ఇప్పటి వరకు రోగం చూసాం కదండి, మరి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలి? ఇక మీద మనందరం కూడా ఏం చేయాలి? ఒకరినొకడు తీర్పు తీర్చుకోవద్దండి. మనల్ని ఒకడు ఏం చేయొద్దు. అరే నువ్వు ఆ పాపం చేసేవరా, నువ్వు ఈ తప్పు చేసేవరా, నేను ఆ తప్పు చేయలేదురా, నేను నీతి మంత్రుడురా, నువ్వు నీతి మంత్రుడురా, తీర్పు తీర్చుకోవద్దు ఒకళ్ళొకడు. తర్వాత ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగ చేయకుందమని మీరు నిశ్చయించుకుంది. మీ సహోదరునికి ఏం చెప్పొద్దు? అడ్డంగానే ఆటంకం చెప్పొద్దు. వాడిని ఏం ఆటంకపరచొద్దు మీరు. అర్థమైంది? వాడి తప్పు, వాడు చేసే తప్పని మీరు ఆటంకపరచొద్దు, మీరు వాడికి తీర్పు తీర్చొద్దు. అర్థమైంది? ఏ విధంగా తీర్పు తీర్చాలో తర్వాత చదువుకుందాం. తర్వాత సహజముగా ఏది నిషిద్ధము కాదు. సరిపోద్దండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఏం అర్థం అవుతుందంటే మన సహోదరు మీద మనం ఏం చేయకూడదు? తీర్పు తెచ్చకూడదు, వాడికి అడ్డం చెప్పకూడదు. అడ్డం చెప్పండి నేను నీతి మంత్రుడు కాదురా, నేనే నీతి మంత్రుడురా అని అలాంటి విషయాలు మనం చెప్పకూడదు, తీర్పు తీర్చకూడదు. తర్వాత ఇంకొకటి గలతీ పత్రిక 5:15 అయిపోయిందండి, ముగించేసుకున్నాం 2 నిమిషాలు. గలతీ పత్రిక 5:15 అయితే ఒకడినొకడు కరుచుకొని భక్షించిన యెడల ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకున్నాడు. ఇక్కడ ఏం చేసి చెప్తున్నా అంటే భక్షించుకోవడం అంటే తినేయడం కాదు. తినేయడం ఏంటంటే ఇప్పుడు నువ్వు నీతి మంత్రుడు కాదు, నేను నీతి నువ్వేమంటావు అంటే నేను నీతి మంత్రుడు కాదు ఇలా అనుకుంటే ఏమవుద్ది అనుకుంటే ఒకడొకడు భక్షించేసుకోండి అంటే కరిచేసుకుంటాం. కరిచేసుకున్న వాడు ఏం చేస్తారంటే కొన్ని రోజులకి ఏంటంటే ఎలాగో అందరం చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నరకానికి పోతాం. అంటే మనం ఏం చేసుకుంటున్నాం? భక్షించేసుకుంటున్నాం. భూమి మీద మనం ఇలా భక్షించేసుకుంటే ఏం చేస్తాం అంటే పూర్తిగా నశించిపోతాం. ఎక్కడ నశించిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం అండి. ఇలా తప్పులు ఎన్నే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎదుటి వారి తప్పులు ఎన్నే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి. ఈరోజు మన పాఠం ఏంటి? క్రైస్తవులు ఎదుటి వారి తప్పులు ఎంచవచ్చా? ఓకే, సో ఇలాంటి ఈ వ్యాధి అనేది ఎందుకు తీసుకొచ్చామంటే మనం ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ఉంది. ఏ సబ్జెక్టు? హృదయాన్ని గురించి, మనస్సాక్షి గురించి తీసుకొస్తున్నాం. సో ఇలాంటి మనస్సాక్షి ఉన్నవాడికి ఇది అర్థం కాదు. ఇలాంటి మనస్సాక్షి అంటే నేనే నీతి మంత్రుడు అనుకునే మనస్సాక్షి కలిగిన వాడికి ఈ విషయాలు వాడు మనస్సాక్షి గద్దించదు. అరే నువ్వు తప్పు, ఎదుటి వ్యక్తి గురించి తప్పు మాట్లాడుతున్నావురా, ఎదుటి వ్యక్తి గురించి నువ్వు నీతి మంత్రుడు కాదు, వాడి దగ్గర చాలా తప్పులు ఉన్నాయి అని నువ్వు అన్నావంటే అంటూ ఉంటాడు. వీడికిడే హెచ్చించేసుకుంటాడు. ఏమనుకుంటా ఈ లక్షణం ఉన్నాడు ఏమనుకుంటాడు అంటే నేనే నీతి మంత్రుడు అనుకుంటాడు. సో ఇలాంటి వాడికి తన మనస్సాక్షి గద్దించదా? గద్దించదండి.
సో ఇలా మనం చేసేసుకుంటే నువ్వు తప్పు, పలానా సహోదరుడు తప్పు అండి, ఆడు తప్పు అండి, మనం ఇలా అనుకుంటాం. అతను వచ్చేసి మనల్ని అంటూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఒకళ్ళని అక్కడ ఏం చేసుకుంటాం అంటే కరుచుకొని భక్షించేసుకుంటున్నాం. సో ఇలాంటి వాళ్ళని బొత్తిగా అంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళే వరకు బొత్తిగా అదే చేస్తామండి. ఇలా చేసేవాళ్ళు ఆ సహోదరుడు పోతాడు, ఈ సహోదరుడు ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. 1 పేతురు ఇక్కడ మంచి పాయింట్, ఒక ట్రీట్మెంట్ వస్తుంది ఇక్కడ. 1 పేతురు 1 పేతురు 1వ అధ్యాయం 22, 23 వచనాలు ఒకసారి చూద్దాం. మీరు క్షయ బీజం నుండి కాక మన ఎగ్జామ్లో ఒకటి వచ్చింది, క్షయమైనది అక్షయమైనది. మనం ఎక్కడి నుంచి పుట్టామండి? ఇప్పుడు క్షయ బీజం నుంచి రాలేదు. అర్థమైందండి? తర్వాత చదవండి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. పుట్టింపబడి ఎక్కడి నుంచి పుట్టామండి మనం? అక్షయ బీజం. ఈ వాక్యాన్ని ఒకసారి యాడ్ చేసుకోండి. ఎక్కడ యాడ్ చేసుకుంటారు? వాక్యం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మనం ఇక్కడ ఉన్న పుట్టిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టాం? అక్షయ బీజమైన వాక్యం నుంచి పుట్టామండి. ఇక్కడ పుట్టాం. ఎక్కడ పుట్టాం? సంఘంలో పుట్టాం. అవునే కదా? వాక్యం లేకపోతే మనం పుట్టేవాళ్ళం అంటారా? అంటే ఇప్పుడు వాక్యం లేకపోతే మన పరిస్థితి ఏంటి? బాగుందా? ఎక్కడి నుంచి పుట్టాం ఇప్పుడు? క్షయమైన బీజం నుంచి పుట్టలేదు. అక్షయమైన ఏ బీజం ఇది? వాక్యం అనే బీజం నుంచి పుట్టామండి మనం. తర్వాత చదవండి. గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ అంటే నిష్కపటమైన సహోదర ప్రేమ అంటే కపటం ఉండకూడదు. ఎదుటాడు తప్పు చేశాడు, తప్పు చేయలేదు, వాడు ఆ తప్పు చేశాడు, అర్థమైందండి, వాడు నీతిమంతుడు కాదు, ఇలాంటి వద్దు. ఇలాంటి ఏం పెట్టుకోవద్దు నీ మనసులో. నిష్కపటమైన ప్రేమ సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను ఎలా పవిత్రపరచుకోవాలి? ఇప్పుడు మనం హృదయాన్ని మన హృదయాన్ని ఎలా పవిత్రపరచుకోవాలి? ఈ రోగం ఎలా తీసుకోవాలి? సత్యమైనటువంటి వాక్యంతో తీసుకోవాలండి. ఈ బీజం వేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో. ఇప్పుడు బీజం వేస్తున్నాం. ఏ బీజం? నీ సహోదరుల పట్ల నువ్వు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిని కూడా తప్పులు అంచొద్దు. నువ్వు ఎదుటిన్నవాడు నువ్వు నీతిమంతుడు కాదని నువ్వు అనొద్దు. నీ ప్రేమ మీద నువ్వు చూపించు. అది ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. నేనేమనుకో నీడు పాపైనా సరే నేను ప్రేమిస్తాను అనుకోకూడదు. ఇటు నీతిమంతుడు కాదండి అయినా కానీ నేను ప్రేమిస్తాను అనుకోకూడదు. అంటే నీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. అలా నిష్కపటంగా ఉండాలంటే ఏం కావాలి? అక్షయమైన బీజం ఉండాలి. అప్పుడు వాక్యాన్ని దేంతో పోల్చాడు? బీజంతో. బీజం అంటే విత్తనం అన్నాడు. ఆ విత్తనాలు ఎక్కడ పడి? మంచి నేల పడి, రాత్రి నేల పడి, ఇంకెక్కడ పడి? త్రోవ పక్కన, ముళ్ళ పక్కన పడి. ఇలాంటి వాడు అంటే ముళ్ళ పక్కన పడినా కానీ, త్రోవ పక్కన పడినాడు కానీ, రాత్రి మీద పడినాడు కానీ తన హృదయాన్ని క్లియర్ చేసుకోలేడు. అర్థమైందండి? ఈ బీజం అక్షయమైన బీజం. ఈ అక్షయమైన బీజం ద్వారా మన హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకుని అప్పుడే మీ మనస్సాక్షి కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా కనబడతాడు ఎదుటి వ్యక్తి. ఎలా కనబడతాడు? క్లియర్గా కనబడతాడు. అవునరా, మనం కూడా ఒకప్పుడు పాపం చేసాం కదా, నీతిమంతులం కాదు కదా ఒకప్పుడు మనం కూడా. మరి నీతిమంతులు కాదు అవ్వకపోవచ్చు ఎదుటి వ్యక్తి, అదేం కనపడదు నీకు. ఈ బీజం ఉంటే. ఇప్పుడు ఈ బీజం లేకుండా నీ మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నీకు వాక్యం అక్కర్లేదంటే బాగుంటుందా? అవునా కదా? అయిపోయింది కదా? 1 పేతురు 23 కూడా చదివేసరా? 1 కొరింథీ 13వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదవండి. ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అంతయు అప్పగించినను ప్రేమ లేని వాడనైతే ప్రయోజనం ఏమీ లేదు. తర్వాత ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు,
డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. సరిపోద్దండి. ప్రేమ మచ్చరపడదండి. మచ్చరపడటం అంటే మన వాక్యం విన్నాం, హృదయం మీద మచ్చలు ఉన్నాయా? ఏ మచ్చలు? హృదయం మచ్చలు. ప్రేమ ఏం చేస్తుంది? ఇంకో విషయం ఇంకా మనం ముందుకెళ్తే ప్రేమ ఎలా నడుచుకుంటుందంటే, ప్రేమ తప్పుల్ని ఎంచదండి, కప్పిపుడుతుంది. ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తి నీతిమంతుడు కాదు, ఫలానా వ్యక్తి తప్పు చేశాడు అన్న ఆలోచన నీకు వస్తుందంటే నీదో ఏమి లేదు, ప్రేమ లేదండి. సో ప్రేమ లేని వాళ్ళందరూ పరలోకానికి అర్హులా? ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడండి, అనే కదా. సహోదరుల పట్ల ఇలాంటి ప్రేమను కలిగి ఎదుటి వారి తప్పులు ఎంచుకోకుండా క్రైస్తవులైన మనందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, ఎంతవరకు కూడా మీ గ్రంథం నుంచి మంచి మాటలు నేర్చుకొని తండ్రి, మా హృదయం బహు వ్యాధి కలగదని, అలాంటి వ్యాధి కలిగిన మేమందరం కూడా ఎదుటి వ్యక్తి మాకు అనీతిమంతుడిగా కనబడతాడని తండ్రి, ఆ వ్యాధి కలిగి ఉంటే మీ పరలోక రాజ్యం చేరలేమని తండ్రి, నిష్కపటమైన ప్రేమ చేత తండ్రి అక్షయమైన మీ బీజము మా హృదయం మందు వేసుకొని ఎదుటి వ్యక్తి యొక్క మంచితనాన్ని చూసి వారిని నిష్కపటంగా ప్రేమించే భాగ్యాన్ని మా అందరూ కూడా తండ్రి, సంఘంలో మేమందరం కూడా ఉన్నాం తండ్రి. సంఘంలో మేమంతా కూడా మీ సహోదరుని అనీతిమంతుడని ఎంచక నీతిమంతుడని ఎంచి వారిని ప్రేమించే భాగ్యాన్ని మేమందరూ కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువుని చిన్న ప్రార్థన మనం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.